నమస్తే. నేను రాజేశ్వరి పిల్లారిశెట్టి, సిటీ అధికార ప్రతినిధి, జనసేన పార్టీ, కాకినాడ. వైసీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి గారు ఈరోజు మీడియాకి ఆమె సందేశిస్తూ కక్ష సాధింపులు మానుకుని అభివృద్ధిపై దృష్టి నిలపాలని దృష్టి పెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వానికి ఆవిడ విమర్శించడం జరిగింది. అమ్మ నాగమణి గారు, మీరు మొదట మాట్లాడేటప్పుడు అసలు కక్ష సాధింపు ధోరణి లేదా కక్ష సాధింపు చర్యలు అంటే దాని మీనింగ్ ఏంటి, అభివృద్ధి చర్యలు అంటే దాని మీనింగ్ ఏంటో ముందు దాని యొక్క అర్థం సమగ్రంగా తెలుసుకుంటే ఈ విమర్శ మీరు చేసే తావే ఉండేది కాదని మేము భావిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే, ఎప్పుడైనా ఒక అవినీతి చర్యలు చేసినప్పుడు చట్టం దానికి స్పందించి తీసుకునే చర్యల్ని మీరు కక్ష సాధింపు చర్యలుగా భావించడం తగదు. మీరు మన జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారిపై తీసుకున్నటువంటి చర్యల్ని కక్ష సాధింపు చర్యలుగా పేర్కొంటూ ఉన్నారు. కానీ భారత రాజ్యాంగం ముందు ఏ వ్యక్తి అయినా సమానమే. ఎవరైనా అవినీతి చర్యలకు పాల్పడినప్పుడు మాత్రమే వారి మీద న్యాయపరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి మీరు కక్ష సాధింపు చర్యలు అని చెప్పేసి ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమాల మీద మీరు స్పందిస్తూ ఉన్నారు. అసలు కక్ష సాధింపు చర్యలు అంటే డాక్టర్ సుధాకర్ గారు మరి జస్ట్ మాస్కుల గురించి, మెడిసిన్స్ గురించి అడిగినప్పుడు ఆయన్ని ఒక పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన మరణించేంత వరకు దారితీసినటువంటి పరిణామాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి కక్ష సాధింపు చర్యలు కావా అని మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా సీనియర్ సిటిజన్ రంగనాయకమ్మ గారు జస్ట్ క్వశ్చన్ చేసినందుకు వైసీపీ ప్రభుత్వం హయాంలో ఆమె మీద కూడా అరెస్ట్ చేసినటువంటి కక్ష సాధింపు చర్యలు మీకు తెలియవా అని మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఎటువంటి అవినీతి మరకాలైనటువంటి 40 సంవత్సరాల సమర్థవంతమైన పరిపాలన నిర్వహించినటువంటి పరిపాలనా దక్షుడు, అపర చాణక్యుడైనటువంటి మన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయమైన కేసుల్లో అరెస్ట్ చేసి ఆయన్ని నెలపైన జైల్లో ఉంచడం అది కక్ష సాధింపు చర్యగా మీకు కనిపించలేదా అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేకాకుండా కేవలం భారత ప్రతి పౌరుడికి ఉండే స్వేచ్ఛ హక్కుని భంగం కలిగిస్తూ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వచ్చి పరామర్శించడానికి కానీ, లేదంటే విశాఖపట్నంలో మీటింగ్లు పెట్టుకోవడానికి కానీ వచ్చినప్పుడు వాళ్ళని నిర్బంధించి ఆయన కార్యక్రమాలకు అడ్డుపట్టి రోడ్ల మీద కూడా ఆయన నిర్బంధించిన సంఘటనలు, ఆయన ఎక్కడికి వెళ్తున్నా కూడా నిర్బంధించిన సంఘటనలు అవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు కావాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ప్రత్యేక దృష్టిని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైన కేంద్రీకరించడం వల్లనే ఈరోజు ఆగిపోయి విధ్వంసం చేయబడినటువంటి అమరావతిని మరలా పునరుద్ధరించే కార్యక్రమంలో రాజధానిని పునర్నిర్మాణం చేస్తూ ఉన్నారు. పోలవరానికి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తా ఉన్నారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ఉప ముఖ్యమంత్రి, ఆయన మీకు ఒక సాధారణ మహిళ ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా వెళ్తున్నప్పుడు చెయ్యి పట్టుకుని తీసుకెళ్ళినప్పుడు గిరిజనులు వాళ్ళు ఆ కొండ ప్రాంతంలో వాళ్ళకి మంచినీరు లేనప్పుడు ఒక పసిబిడ్డవాడి వల్లే ఆ తల్లి చేయి పట్టుకుని లోపలికి వెళ్ళే సమస్యలు చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఆయన అధికారంలోకి రాగానే మరలా వెళ్ళి వెంటనే వారికి అక్కడ వాటర్ సదుపాయం కల్పించడం, గిరిజనులకు ఇన్ని సంవత్సరాలుగా 70 సంవత్సరాలు పైబడిన ఈ స్వాతంత్ర భారతంలో కరెంటే లేకుండా నోచుకున్న గ్రామాలకి విద్యుత్తుని అందజేయడం, ప్రత్యేకించి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ గ్రామాలకి అనేకటువంటి అభివృద్ధి పదం వైపు ముందుకు తీసుకెళ్తూ పథకాలను చేపట్టడం, అవన్నీ ప్రత్యేకమైన దృష్టిని కేంద్రీకరించడమేనమ్మా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు మొన్న ఒక 15 రోజులు 20 రోజుల ముందు కూడా మీరు స్కీములు అంటూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద విమర్శించారు. ఆ సమయానికి భారతదేశం భరతమాత ఇండియా బ్లీడ్ అవుతూ ఉంది. మన భారత మాత కన్నా ఆడబిడ్డలు ఉగ్రవాద మోకలతో వారి యొక్క సింధూరాన్ని తుడిచివేయబడి భారతదేశం అతి క్లిష్ట పరిస్థితుల్లో ఉండి యుద్ధ వేగాలు కమ్ముకుంటున్న సమయంలో మీకు వెంటనే స్పందించడం అంత అవసరంగా భావించి
మేము స్పందించలేదు. స్కామ్కి స్కీమ్కి పదాలు ఒకేలా ఉన్నంత మాత్రాన మీరు స్కీములు అంటూ మాట్లాడేయడం కాదు. మీరు ఆథమాలజీలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అది మిర్రర్ ఇమేజ్ అని చెప్పేసి. అది స్కీమ్ లాగా మీకు కనిపిస్తుంది. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుందంటే ఏదైతే ఉందో అది దానికి ఆపోజిట్గా కనిపిస్తూ ఉంటుంది. అలా మీకు మరి ఎన్డీఏ ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి స్కీమ్లన్నీ మీకు స్కాముల్లో కనబడతా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వంలో మరి టూరిజం అభివృద్ధి పేరుతో మీరు రిషికొండ ప్యాలెస్లో రాజభవనాలు కట్టించుకొని చేసింది స్కీమా అని మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభుత్వమే ఒక సారాయి వ్యాపారాన్ని ప్రభుత్వం పేరుతో నిర్వహించి అందులో లక్షలాది కోట్ల రూపాయలని మరి మింగేసినటువంటి వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి చర్యలు అవి స్కీమా అని మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వంలో మహిళలకు ఉచిత గ్యాసు, ఉచిత బస్సు ప్రయాణం, ఇలా అనేక పథకాలు చేపడుతూ ఎన్నో స్కీములు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు స్కీమ్కి డిఫరెన్స్ తెలుసుకోండి అమ్మా. మిర్రర్ ఇమేజ్లో మీరు ఉన్నారని మేము భావిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం, సద్విమర్శలు చేసే ప్రతిపక్షం ఉండడం ఎప్పుడూ ఆహ్వానించదగిన విషయమే. అయినప్పటికీ మీకు మేము ఇచ్చే సందేశం ఏంటంటే మీరు సద్విమర్శలు చేస్తే తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరుగుతుంది తప్ప మీరు సంకుచిత దృష్టితో చూస్తూ అభివృద్ధిని మీరు స్కామ్లు అనుకుంటూను, నిజంగా స్కీములు అనుకుంటూను భ్రమలో ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనూ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలోనూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. రాజేశ్వరి పిల్లార్ శెట్టి.